హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు బ్రసెల్స్ సిటీలోని ఒక చందమామ కథ గురించి చెప్తాను. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న స్టాచ్యూ నేమ్ మన్నికన్ పిస్ అంటే పిల్లాడు పాస్ పోస్తున్నాడు అని అర్థం. బ్రసెల్స్ నగరాన్ని నాశనం చేయడానికి శత్రు సైన్యం అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా సిటీలో బాంబులు పేల్చడానికి అంతా సెటప్ చేసి ఫ్యూజ్ అంటించి వెళ్ళిపోయారంట. ఆ ఫ్యూజ్‌ని చూసిన చంటి పిల్లాడు దాన్ని ఆర్పడానికి దాని మీద పాస్ పోసాడంట. అందుకని ఈ స్టాచ్యూ పెట్టారని ఇక్కడ స్టోరీ అన్నమాట. ఈ స్టాచ్యూని ఒక్కో రోజు ఒక్కో కాస్ట్యూమ్‌తో డెకరేట్ చేస్తారంట. వీడికి 1000కి పైన డ్రెస్సులున్నాయండి. అంటే కట్టిన డ్రెస్ కట్టకుండా 3 సంవత్సరాలుగా బతికేయచ్చు వీడు. ఈ స్టాచ్యూని ఆల్రెడీ 2 సార్లు దొంగలు ఎత్తుకెళ్ళిపోయారంటండి. అందుకే ఒరిజినల్‌ని మ్యూజియంలో పెట్టారు. ఇది అసలైందనమాట. అండ్ రెండో డూప్లికేట్‌ని తయారు చేసి దాని చుట్టూ ఇలా నీట్‌గా కంచె వేసి ప్రొటెక్ట్ చేస్తున్నారు. కావాలంటే మనం కూడా ఈ స్టాచ్యూకి ఒక డ్రెస్ డిజైన్ చేసి పంపించొచ్చండి. దానికి తగ్గ రూల్స్ అన్నీ కూడా ఇక్కడున్నాయి. కావాలంటే చదివి తెలుసుకోండి. 'రామరాజు కాటన్' నుంచి ఒక పంచె తెచ్చి ఏసేయాలని ఉంది గదా! నాకు కూడా అలాగే అనిపించింది. కాకపోతే అదంత ఈజీ కాదు. దీనికంటూ ఒక కమిటీ ఉందంట. ఆ కమిటీ అప్రూవల్ వస్తేనే మనం వేయటానికి కుదురుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఒక పర్టిక్యులర్ ఫెస్టివల్ రోజు ఈ స్టాచ్యూ నుండి వాటర్ బదులుగా బీర్ వదులుతారంట. మందు బాబులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఆ బీర్ మీరు తాగుతారా? స్టాచ్యూ నుండి వచ్చేది ప్యూర్ వాటర్ కాబట్టి నిస్సందేహంగా తాగేయచ్చండి. బ్రసెల్స్ సిటీ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మధుర క్షణాలు.